హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పోడు. వీడియో అందరూ అయ్యా పొద్దున్నే చాలా రోజుల తర్వాత ముందుకు వస్తున్నారని చూస్తున్నారు కదా. ఏం లేదు బో, చాలా రోజుల నుంచి నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయడం లేదు. ఎందుకు అనుకుంటున్నారా? కొన్ని నెలల క్రితం మా ఊరికైతే బెంగళూరు నుంచి ఒక కుటుంబం అయితే రెంట్ కొనేదానికైతే వచ్చారు. వాళ్ళు రావడం ఒక ఆడకొక పిల్లని అయితే తెచ్చారు. అదైతే బాగా పెద్ద అయిపోయి ఇప్పుడు పిల్లలు అయితే చేసింది. కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల కుక్క అయితే పిల్లలు చేసి అనారోగ్య పరిస్థితుల వల్ల చనిపోయింది. చూడండి పిల్లలు అయితే ఎంత చిన్నగా అయితే ఉన్నాయో. మాకైతే ఈరోజు అయితే చాలా బాధగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఇదే విధంగా మీ ఊరికి రెంట్ కొనేదానికి వచ్చి ఆ కుక్క పిల్లలు చేసి వాళ్ళ అమ్మ చనిపోయినట్టే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లలకైతే తల్లి లేనందువల్ల మేము పాలైతే తీసుకొచ్చి పోస్తున్నాము. మగ పిల్లలు అయితే ఉన్నాయి, చూడండి ఏ విధంగా ఉన్నాయో. మేమైతే మా ఊరు పిల్లలంతా మేమైతే ఒక రోజుకి ఒక అర్ధ లీటర్ అయితే పాలు ఎత్తుకొచ్చి పోస్తున్నాము. నాకైతే చాలా బాధగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఇదే విధంగా కుక్క పిల్లలు ఏడైనా వాళ్ళ అమ్మ ఈనేసింటే వెళ్ళిపోయి ఉంటే ఈ విధంగా పాలైతే పోసి పెంచండి. మంచి కుక్క పిల్లలు అవుతాయి. మీరు కూడా ఈ కుక్క పిల్లలు కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ కుక్క పిల్లని అయితే మేము ఏదో విధంగా మీ దగ్గరికి చేరుస్తాము. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను విలేజ్ పోడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్. ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలని మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి ఏ విధంగా ఉన్నాయి కుక్క పిల్లలు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఆ తల్లి ఈనేసినాక వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, అందుకని ఆ పిల్లల్ని ఇక్కడ బయట అయితే వదిలేశారు, మా ఊరు బయట. అందుకని మా ఊరు పిల్లలంతా కలిసి మేమంతా ఇంటి దగ్గరికి ఎత్తుకువచ్చి పాలైతే పోస్తున్నాము. చూడండి కళ్ళు కూడా తల్లేదు. మనం ఇలాగే వదిలేసినట్టయితే ఆ పిల్ల అయితే ఒక 2-3 రోజులు అయితే చనిపోతాయని మా ఊరి దగ్గర అయితే పెట్టుకున్నాము. మీరు ఎవరైనా కుక్క పిల్లలు పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కుక్క పిల్లని అయితే మేము చేరుస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్.